నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. ప్రజెంట్ చూస్తూ ఉన్నాం, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక కారణం చేత స్ట్రెస్ అనేది ఉంది. మరి యాజ్ ఏ చాలా వరకు స్ట్రెస్కి గురించి మీరు చెప్పడం జరిగింది. అసలు ఈ స్ట్రెస్ అంటే ఏంటి, ఆ స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనము అలాగే మన మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది అంటారు? యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ ఇప్పుడు ప్రస్తుతము. నాకు తెలిసి ఇది ఇలాగే ఉండబోతుంది. ఎందుకనంటే స్ట్రెస్ అనేది మనతో ఇంటి పేరు ఎలా వస్తుందో అలా వస్తుంది స్ట్రెస్ అనే పదం మనతో. అంటే ఈజీగా, అంటే చిన్న ఏజ్ నుంచి తీసుకుంటే నీకు కాలేజ్ అడల్ట్స్ తీసుకో, టీన్స్ తీసుకో, పెద్దోళ్ళు తీసుకో, వర్కింగ్ ఉమెన్ తీసుకోండి, వర్కింగ్ జెంట్స్ తీసుకోండి, ప్రతి ఏజ్డ్ వాళ్ళని తీసుకోండి. స్ట్రెస్ ఈజ్ ఎ కామన్ ఫ్యాక్టర్. అయితే స్ట్రెస్లోంచి రావాలని ఎవరికి ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. సో స్ట్రెస్లో నుంచి బయటికి రావాలి అని అంటే ఫస్ట్ ఆ స్ట్రెస్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు మాత్రమే అనుకోవాలి బయటికి రావాలని. అంటే బయటికి రావాలని ఎందుకు అనుకో మేడం, మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఖచ్చితంగా అనుకుంటారు, కానీ మిమ్మల్ని రానివ్వకుండా బోలెడన్ని శక్తులు మిమ్మల్ని ఆపుతుంటాయి. ఆ శక్తులు ఏంటి అని అంటే నీకు ఒక ఆశ లేకపోవడం లైఫ్ మీద, అంటే దాని ప్రాబ్లమ్ని సొల్యూషన్ ఇచ్చే ఒక ఐడియా లేకపోవడం. అంటే నేను ఈ ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ కనిపించకపోవడం, ఆర్ డెస్టినీ కనిపించకపోవడం, ఫ్యూచర్ కనిపించకపోవడం, అలా ఒక నిశ్శబ్దత వస్తుంది లైఫ్లో. అంటే తెలియని ఏదైనా ఎవరైనా మోసం చేయటం, అంటే సో మెనీ యాంగిల్స్ దిస్ స్ట్రెస్ ఈజ్ రిలేటెడ్ టు. నువ్వు అనుకున్న టాస్క్ చేయలేకపోవడం, అనుకున్న ఒకటి నీ రీచ్లో లేని గోల్స్ పెట్టుకొని నువ్వు చేయలేకపోతే కూడా వస్తుంది. ఓకే. అండ్ అలా కాకుండా నువ్వు డబ్బులు ఎక్కువ పెట్టుకున్నావు, నేను ఇప్పుడు 3 yearsలో చేయాల్సిన గోల్ని 1 yearలో పెట్టుకున్నావు, ఫినిష్ కాలా. లేకపోతే ఎక్కడైనా ఎక్కువ అప్పు చేసావు, నీకు అంటే నీ తీరుస్తా అనుకున్నావు, నీకు రావాల్సినవి రాలా. స్ట్రెస్, హెల్ప్లెస్నెస్, ఇది చాలా పెద్ద ఊబి. అంటే ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు స్ట్రెస్లో పడుతున్నావు. స్ట్రెస్లో ఉండేసరికి ఆ స్ట్రెస్ అనే పదం ఎంత చిన్నదో దాన్ని వదిలేస్తే అంత కిందకి వెళ్తుంది. స్ట్రెస్ ఈజ్ ఎ వెరీ సింపుల్ పాయింట్. నువ్వు చటుక్కున తేరుకొని నీకు నువ్వు కంట్రోల్. అందుకే లివ్ ఇన్ ద కాన్షియస్ మూమెంట్. నీ కాన్షియస్ మైండ్కి ఆల్వేస్ నువ్వు బతికేది అవేర్ ఉండాలి. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు అందులో ఇంక డౌటే లేదు. కానీ హ్యాండిల్ చేయగలిగే సత్తా మాత్రం నీకు మాత్రం నువ్వు తెచ్చుకోవాలి. దానికి నీకు చాలా మోటివేషనల్ ఫ్యాక్టర్ ఏంటంటే యూ కీప్ లిసనింగ్ టు ద సచ్ కైండ్ ఆఫ్ ఏ హెల్దీ టాక్, ఈవెన్ మైండ్ హెల్దీ టాక్ ఆర్ ఫిజికల్ హెల్దీ టాక్. దాన్ కష్టము నష్టము అది వినే కంటే ఇది వింటూ ఉండు, నువ్వు ముందుకెళ్తావు. ఇది వింటూ ఉంటే అగాధంలో పడతావు. ఆ స్ట్రెస్ లీడ్స్ టు ద యాంగ్జైటీ, డిప్రెషన్ చాలా దారితీస్తుంది. అంటే డీప్గా వెళ్తూ ఉంటే ఇట్ కాజెస్ టు సూసైడ్స్. మొన్న ఎవరిదో విన్నాం మనము, చైతన్య మాస్టర్ది. సో అసలు సింపుల్ ఏంటంటే లైఫ్, ఈ మేడం చెప్పినంత సింపుల్ ఏం కాదు లైఫ్ అంటారేమో, కానీ నేను చాలా చూశాను లైఫ్. ఐ హ్యావ్ సీన్ బిగ్ లైఫ్, బట్ హ్యాండిల్ చేయలేనిది మాత్రం ఉండదు. టైం టేకింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని చటుక్కుని వస్తాయి, కొన్ని చాలాసేపు ఆలోచిస్తే వస్తుంది. సొల్యూషన్ ఈజ్ మస్ట్. నువ్వు ఫార్ములా తప్పు అప్లై చేస్తున్నావు. నో యువర్ ఫార్ములాస్. ఓకే, మీకు అర్థమవుతుందా? సో మీ ఫార్ములా ఏంటి నువ్వు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి? ఫర్ ఎగ్జాంపుల్ నీకు సొల్యూషన్ లేదు, దట్ మీన్స్ ప్రాబ్లమే కాదు. సింపుల్. కంపల్సరీ పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం, మీరు అది ప్రాబ్లమే కాదు ఎలా అంటారు, నాకు ఇంత అప్పు ఉంది, లేకపోతే నేను ఇది చేయాలి, నా పిల్ల పెళ్ళి చేయాలి. ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎ సొల్యూషన్. బీ ఇన్ యువర్ ఓన్ ఐడియా. జస్ట్ కూర్చొని సింపుల్, నీకు బిడ్డ పెళ్ళి చేయాలి, లేకపోతే ఇంకేదైనా కాలేజ్ ఫీజు కట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకునే అప్పుడే ప్లాన్ ఉంటుంది పెళ్ళి అంటే. సో నువ్వు ఈ ప్రెస్టేజ్ ఇష్యూస్కో లేకపోతే దేనికో పోయి అప్పులు చేయకుండా, అంత పెట్టుకోకుండా కొంచెం లెస్ ప్లాన్ చేయి. ఎవ్వరూ జడ్జి చెయ్యరు. నువ్వు వింటూ పోతే నేను చంపే వరకు ఈ సొసైటీ మనల్ని శాసిస్తూనే ఉంటుంది. నువ్వు ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి, నువ్వు అలా ఉంటే ఇలా ఎందుకున్నావు, ఇలా లేకపోతే ఇలా ఎందుకు లేవు. సో దిస్ క్వశ్చన్స్ ఈజ్, నీ స్ట్రెస్ అంతా అసలు బేసికల్గా సొసైటీ మీదనే ఉంటుంది.
ఈ పర్సనల్గా ఉండేది చాలా తక్కువ. ఓకే. ఇది ఫినాన్షియల్ ఇష్యూస్. ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది బిగ్ సబ్జెక్ట్. బట్ చిన్న టిప్ ఏంటంటే ప్లాన్, కూర్చొని రాసి మనీ మేనేజ్మెంట్ మీద వర్క్ చేస్తే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఓకే. యాజ్ ఎ ఉమెన్, యాజ్ ఎ లేడీ, యాజ్ ఎ వైఫ్, ఐ కెన్ సే హానెస్ట్లీ, రియల్లీ ఇట్స్ నాట్ ఎ బిగ్. చిన్న 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 జమ చేసుకుంటూ పోతే యూ కెన్ డూ బిగ్ వండర్స్. సో అందుకని ఫస్ట్ అసలు స్టెప్సే చూసి అడుగు వేసేది బెస్ట్. ఏది నేను యంగ్ పీపుల్కి, యంగ్ జనరేషన్కి వాళ్ళకి చెప్తూ పోతాను. ఎవరైతే కొత్తగా జాబ్స్ చేరారో వాళ్ళకి పైసలు ఉడాయించకుండా ఆ ప్లానింగ్ అది చేసుకోవాలి. అక్కడ నుంచి తప్పామా ట్రాక్ తప్పుద్ది లైఫ్. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇప్పుడు స్ట్రెస్ ఏం చేయాలా? ఈ స్ట్రెస్ అనే పదానికి బేసికల్గా ఇంపార్టెంట్ యాజ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ కోచ్గా ఎనీ టైమ్ ఐ ఎంకరేజ్ ఎ హెల్దీ ఫుడ్. ఏంటి ఏముంటుంది హెల్దీ ఫుడ్? ఎందుకు అంటే నేను చాలాసార్లు చెప్పిన, మనిషి ప్రేమ కానీ, మనిషి ప్రతి ఒక్క బిహేవియర్ కానీ, ప్రతి ఒక్క హావభావాలు కానీ ఎవ్రీథింగ్ గోస్ విత్ ద ఫుడ్. నువ్వు తినే ఆహారం ఏం తింటావో అదే బయటికి వస్తుంది. నువ్వు గోధుమలు వేస్తే గోధుమ పిండేగా బయటకు వచ్చేది, ఇంకొకటి రాదు. సో అలాగే ఎగ్జాక్ట్లీ నువ్వు ఏమేం ఫుడ్ తింటావో నీ ఒక థాట్ ప్రాసెస్ ప్రొవోక్ అవుతుంది. ఓకే. సో నువ్వు బేసికల్గా మనం ఖచ్చితంగా ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే 200% దే షుడ్ యాక్ట్ టు ఈట్ హెల్దీ డైట్ ఫుడ్. ఎట్లా? డైటింగ్ కాదు, హెల్దీ డైట్, న్యూట్రిషియస్ ఫుడ్, హోల్ గ్రెయిన్స్, హోల్ ఫుడ్. అంటే హోల్ ఫుడ్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంకా కొంచెం డీటెయిల్డ్గా వెళ్తాను నెక్స్ట్. సో హోల్ ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. ఈ హోల్ ఫుడ్స్లో ఏమేమి వస్తాయి మేడం అని అంటే, సో నువ్వు ఫస్ట్ మనము రోజు తినే ఫుడ్లోంచి తీసుకుందాం. గ్రెయిన్స్ ఏం తినాలా? బ్రౌన్ రైస్, కీన్వా వేసుకోండి, కీన్వా లేదు లేకపోతే వైట్ రైస్ తినొచ్చు. ఇక్కడ ప్రాబ్లం అల్లా వైట్ రైస్ తినొద్దని ఎప్పుడూ చెప్పను నేను. క్వాంటిటీ, పోర్షన్ కంట్రోల్డ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇవెందుకు తినొచ్చు అని చెప్పాము మనము హోల్డ్ ఫుడ్స్లో ఏంటంటే, నీకు సెటైటీ అంటే ఒక రకమైన ఫుల్ఫిల్లింగ్ ఉంటుంది. ఎప్పుడైతే నీకు కడుపు కొంచెం మంచిగా నిండిందో విత్ హెల్దీ ఫుడ్, నీ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. సో యూ స్టార్ట్ థింకింగ్ దట్ పాజిటివిటీ లైఫ్లో. సో అది చాలా ఇంపార్టెంట్. యాడ్ నట్స్, హెల్దీ ఫ్యాట్స్. ఈ నట్స్లో వచ్చేసి నీకు సీడ్స్ ఆల్ ఇప్పుడు వస్తున్నాయి కదా, హెంప్కిన్ సీడ్స్ అని, లేకపోతే పంప్కిన్, చియా సీడ్స్, ఎస్పెషల్లీ చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్. అండ్ నీకు నట్స్ తీసుకుంటే నీకు బాదాము, క్యాష్యూస్, వాల్నట్స్, అంజీర్ ఎస్పెషల్లీ నానపెట్టేసి రాత్రి అవన్నీ తీసుకోవాలి. సో ఇవి నీకు అది ఫ్యాట్స్లోకి వస్తే అవకాడో, చియా సీడ్స్ వస్తాయి ఫ్యాట్స్లోకి, హెల్దీ ఫ్యాట్స్ అంటారు వీటిని. సో ఇవి తీసుకుంటూ ఉండాలి. అండ్ నువ్వు ఫ్రూట్స్కి వచ్చావనుకోండి, బనానా, వాటర్ మెలన్, గ్రేప్స్, ప్రిఫరబుల్లీ సిట్రిక్ యాసిడ్ ఉన్న ఫ్రూట్స్ చాలా మూడ్ ఎలివేట్ చేస్తాయి. ఓకే. సో సిట్రిక్ యాసిడ్ ఉన్నాయి, వాటర్ మెలన్ అండ్ గ్రేప్స్, సో పపాయా, గ్వావా, ఆరెంజెస్. సో నీకు ఇవేంటంటే ఇమ్మీడియట్గా నిన్ను యాక్టివేట్ చేస్తాయి, మూడ్ ఎలివేట్ చేస్తాయి. సో స్ట్రెస్ లెవెల్స్ని కంపల్సరీ తక్కువ చేస్తాయి. సో నువ్వు ఎప్పుడైతే బయట ఫుడ్ అంటే నువ్వు రిఫైన్డ్ ఫుడ్స్ ఆర్ మోర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకున్నావు అనుకో, అక్కడ దెబ్బ కొడుతుంది. బేసికల్గా 90% స్ట్రెస్లో ఉన్న వాళ్ళు ఆర్డర్ చేసేది బయట ఫుడ్. బేసికల్గా అది ఏంటో తినాలనిపిస్తుంది, క్రేవింగ్, బికాజ్ యూ ఆర్ హెల్ప్లెస్ జస్ట్ టు సాటిస్ఫై యువర్ ఈగో ఆర్ టు సాటిస్ఫై సంథింగ్ విచ్ ఈస్ నాట్ హెల్ప్ఫుల్. నువ్వు అనుకుంటున్నావు అది నీ మూడ్ బాగా చేస్తుంది అని, బట్ అది నీకు అప్పుడు క్షణికంలో ఆ ఒక బుక్క పెట్టుకునే వరకు ఉంటుంది. నాకు మళ్ళీ ఇందులో కామెంట్ చేసేది ఏంటంటే, ఎవరైతే అలా తింటారో తిన్న తర్వాత అనవసరంగా తిన్నాము అనే వాళ్ళు 80% ఉంటారు. ఓకే. తినేదాకా ఆత్రం, తిన్న తర్వాత తినకుండా ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ళని ఇంకా తామసిక గుణంకి తీసుకెళ్ళిపోతుంది, ఇంకా మబ్బు చేస్తుంది, ఇంకా లేజీ చేస్తుంది, ఇంకా వీక్ నిరుత్సాహపరుస్తుంది.
అది రియాక్షన్. ఫుడ్ వల్ల ఇంత ఎఫెక్ట్ ఉంటుంది. అయ్యో బాబోయ్, 200% ఉంటుంది. సో అందుకే అంటున్నారు క్షణికంలో. ఇప్పుడు చాలా మంది మిస్టేక్ చేసేది కూడా ఆ ఒక సెకండ్, ఇఫ్ లైక్ యూ ఆర్ డూయింగ్ దట్ అట్ దట్ మూమెంట్, ఆ క్షణికమైన ప్లెజర్ కోసం చేస్తే దెన్ దాని ఒక పర్యవసనాలు ఏమైతే ఉంటుందో అది జీవితాలనే కష్టం చేస్తుంది. మనం చాలా చూసాము మొన్న. ఇప్పుడు మా బాబుది తీసుకున్నా, నీకు ఇప్పుడు శ్వేత వాళ్ళది ఇంట్లో తీసుకున్నా, జస్ట్ అప్పటికప్పుడు చేసి ఉంటాయి. దెన్ లైక్ ఇమీడియట్ ఎఫెక్ట్స్ విల్ బి సో లాంగ్ పీరియడ్. సో సేమ్ ఎగ్జాక్ట్లీ నువ్వు ఫుడ్ తిన్నప్పుడు ఆ క్షణం మంచిగా అనిపించి ఉండొచ్చు, బట్ ఆ తర్వాత ఎఫెక్ట్ మాత్రం నిన్ను ఇంకా కుంగదీస్తుంది. సో అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్. ఎందుకు అంటే నువ్వు అలా అయితే ఎప్పుడైతే ప్రాసెస్డ్ ఫుడ్, సింపుల్ కార్బ్స్ అట్లాంటివి తిన్నావో ఇమీడియట్గా నీకు గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవుతుంది. సో బ్లడ్ గ్లూకోజ్ క్రాష్ అవుతుంది. అయినప్పుడు ఏమవుతుందనంటే నీకు ఆ ఒక మనిషి ఎంత ఒకేసారి పైకి వెళ్తారో అంత కిందికి పడిపోతారు. సో అవాయిడ్ దట్ రిఫైన్డ్. ఈ రిఫైన్డ్ అనే పదం మీద ఐ వాంట్ టు త్రో అ స్మాల్ లైట్. ఏంటంటే రిఫైన్డ్ మనకు ఒకప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ కొనాలి అని రిఫైన్డ్ ఆయిల్ డబుల్ రిఫైన్డ్ ఆయిల్ అని తీసుకున్నాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిఫైన్డ్ అంటే దుమ్మ ధూళి ఉండే కాస్త క్లీన్ చేసి వడగట్టి వాడేటి అలా అన్నట్టు ఒక పదం. కానీ ఇప్పుడు రిఫైన్డ్ వాటర్, రిఫైన్డ్ రైస్, రిఫైన్డ్ ప్రతిదీ రిఫైండ్ చేసి దాంట్లో ఉండే పోషక విలువలు ఏమైతే ఉన్నాయో, ఇప్పుడు వాటర్ ఫస్ట్లో స్టార్టింగ్ ఆక్వాగార్డ్ అట్లా తాగినప్పుడు సో ఇంకా ఎక్కువ సిక్ అయ్యారు అంటే దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ తీసేస్తున్నారు అని చెప్పేసి అప్పుడు మోకాలు నొప్పి వస్తుంది, ఇంకా లేకపోతే ఏమేమో వస్తున్నాయి అని చెప్పేసి న్యూ మార్కెటింగ్ సిస్టమ్ హ్యాస్ కమ్. ఇంకొక పెద్ద ఒక రివర్స్ ఆస్మోసిస్ అని అలాంటివి పెట్టి దాంట్లో ఇంకా pH విలువ ఇంత ఉంది. ఈవెన్ మా ఇంట్లో కూడా ఉంది. ఏంటి నీకు ఈ pH ఉన్నది తాగా గ్రీన్ టీ కోసం, ఇంకా ఫేస్ వాష్ కోసం. సో మచ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అంటే కాంప్లికేట్ అవుతుంది. ఇంతకుముందు పాతకాలంలో నీళ్ళు తీసుకొని తాగలా. అవును. సో ఇది మనమే క్రియేట్, నీకు నువ్వే ఊబిలోకి దిగుతున్నావు తెలియకుండా. అప్పుడు ఎప్పుడో ఒకరు అన్నారంట, ఏంది బాటిల్లో నీళ్ళు కొనుక్కోవాలి వస్తుంది అంటే నవ్వినారంట, డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది అంటే. నౌ యు నో ఎవ్రీ స్మాల్ కామన్ మ్యాన్, ఇన్ఫ్యాక్ట్ బిలో కామన్ మ్యాన్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ అ మినరల్ వాటర్, ఇన్ఫ్యాక్ట్ ప్యాకెట్ వాటర్. అంటే దిస్ ఈస్ ద లైఫ్ని నీ చేతుల్లో నువ్వు ఏం లేదు. అంటే భూమిలో ఉన్న నీళ్ళు ఎలా కలుషితం అవుతుంది అంటిల్ అన్లెస్ ఇట్ అటాచ్ టు ద ఎనీ డ్రైనేజ్ థింగ్. సింపుల్. సో మరీ ఎక్కువగా పోకండి. ఇట్స్ అ వెరీ సింపుల్ లైఫ్. సింపుల్గా బతకాలి అంటే రోజువారీగా దొరికే పదార్థాలు తింటూ, పోర్షన్ కంట్రోల్ చేస్తూ, వీలైనన్ని ఆకుకూరలు, వీలైనన్ని మంచి కూరగాయలు. మంచిగా ఎక్కడ ఉంది మేడం, అన్నిట్లో పెస్టిసైడ్ ఉంది, దట్ ఈస్ అవర్ బ్యాడ్ లక్. సో బట్ ఎట్ ద సేమ్ టైం నువ్వు నీకెంత వీలైతే, ఈ మధ్య ఆర్గానిక్ దొరుకుతున్నాయి, ఈ మధ్య స్పెండ్ మోర్ యువర్ బడ్జెట్ రాదర్ స్పెండింగ్ ఆన్ అవుట్ సైడ్ ఫుడ్. బయట తినే ఆహారాల కంటే నువ్వు కొనుక్కునే నీ నిత్యావసరాల వస్తువులకి మాత్రం డబ్బు పెట్టండి. నీ ఆరోగ్యానికి నీకు మించినది ప్రపంచంలో ఏమీ లేదు. నా సజెషన్ ఆల్వేస్ ఫర్ యువర్ హెల్త్, నువ్వు తినే ఆహారంకి మనీ ఎంత పెట్టినా తప్పు లేదు. ఇన్ఫ్యాక్ట్ హెల్దీ ఫుడ్కి అక్కడ బేరం చేస్తాము, ఇక్కడ వచ్చి ఒక పిజ్జాకి 500 తగిలేస్తాము. అవును, ఇక్కడ వాడు ఒక కేజీకి ఇంత చెప్తే వాడిని గీచి, పాపం వాడే పేదవాడు, వాడిని గీచి అలా చెయ్యొద్దు. వాడి దగ్గర బేరం చెయ్యనే వద్దు. బికాజ్ ఆ ఇచ్చే దువా అదైతే ఉంటుందో వాడి బ్లెస్సింగ్ నీకు హెల్ప్ అవుతుంది అండ్ యూ విల్ ఆల్సో ఫీల్ గుడ్. ఈ పిజ్జా ఒక్క పూట 500 రూపీస్ హెల్త్ ఖరాబ్ చేసుకోవడానికి నువ్వే డబ్బు ఇచ్చిద్దా అని మనమే ఒక ఇన్విటేషన్ ఇవ్వడం మన పాడు హెల్త్కి. సో దిస్ ఈస్ వాట్ ఐ సజెస్ట్. జస్ట్ లివ్ అవేర్నెస్ తోటి బతకాలి మనము. ఇట్స్ అ హై టైం. కాలు మీద కొట్టుకొని నేనే పడిపోతున్నాను అంటే ఏ ప్రపంచం ఎవ్వరూ చెయ్యదు, ఏమీ చెయ్యదు. సో నువ్వు నీ ఫుడ్ ఖచ్చితంగా పాపం వాళ్ళకి ఎవరైతే స్ట్రెస్, అంటే మనము కామన్ స్ట్రెస్ని మాట్లాడితే వీళ్ళు విని ఇప్పుడు మారుతారు, కానీ ఎవరైతే సీరియస్ స్ట్రెస్లో ఉన్నారో దే కాంట్, వాళ్ళకి చాలా కష్టం అవుతుంది సిరి. బట్ నా సజెషన్, మీకు మీరే అండా. ప్రపంచంలో నీ నీడ కూడా నీతో రాదు చీకట్లో, అది మాత్రం గమనించాల్సిన విషయం. యూ హ్యావ్ టు నీ శక్తినంతా, నీ ఒక మోటివేషన్ ఏంటి నీ లైఫ్లో కూడగట్టుకొని పైకి లేచి ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఏం ఫాలో అవ్వాలి? ఈట్ రైట్ ఫుడ్,
మనం లీఫీ వెజిటబుల్స్కి వస్తే పాలకూర, బచ్చల కూర, ఇలాంటి ఫుడ్, సీడ్స్, తర్వాత హెల్దీ వెజిటబుల్స్, టొమాటో, పొటాటో, కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోవాలి. దాంట్లో స్వీట్ పొటాటో అండ్ క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బెండకాయ, వంకాయ, ఓక్రా అంటాము, దాంతో ఇలాంటివి యాడ్ చేసుకుంటూ కొంచెం కాఫీ అండ్ ఆల్కహాల్ ఇన్ఫ్యాక్ట్ లిమిట్ ఆర్ అవాయిడ్. ఓకే. ఈ కెఫిన్ ఏమవుతుందంటే నీకు కాఫీలో మొన్న కూడా మనం చెప్పుకున్నాము హై లెవెల్స్ ఆఫ్ కెఫిన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 200 grams ఆఫ్ కప్ ఏదైనా తీసుకున్నావు అంటే నువ్వు అరౌండ్ 93 to 150 దాకా ఉంటుంది కెఫిన్ లెవెల్స్. అదే నువ్వు గ్రీన్ టీ తీసుకున్నావు అనుకో అరౌండ్ 20 to 25% ఉంటుంది. టేక్ దట్ హెల్ప్ ఆఫ్ గ్రీన్ టీ. ఇంకా చెప్పాలంటే మూడ్ ఎలివేట్ అయ్యి స్ట్రెస్ హార్మోన్స్ మంచిగా నీకు ఉండాలి అంటే హ్యావ్ ఎ క్యామమైల్ టీ. లిటిల్ మీకు చూస్తే దొరుకుతాయి. అవేంటంటే నీకు సూదనింగ్ చేస్తుంది. ఇంకా శంకు పుష్పం అని దొరుకుతుంది. శంకు పుష్పం నేను మా ఇంట్లో ఆ టీయే తాగుతాం ఎక్కువ. లెమన్ గ్రాస్ ఇంట్లో పెట్టుకోండి, జస్ట్ కట్ ఇట్ ఆఫ్ అండ్ యూ విల్ ఫీల్ సో గుడ్. నీ చేతులతో నువ్వు ప్రిపేర్ చేసుకొని జస్ట్ హ్యావ్ ఇట్. పుదీనా, ఇన్ఫాక్ట్ పుదీనా హెల్ప్స్ ఎ లాట్ టు కమ్ అవుట్ ఆఫ్ స్ట్రెస్ ఆల్సో. సో ఇలా ఒక టీ పెట్టుకొని గ్రీన్ టీ యూ హ్యావ్, బట్ లిమిట్ చేస్తే బెటరు. ఇన్ఫ్యాక్ట్ ఏమాత్రం ఛాన్స్ ఉన్న ఆల్కహాల్ కన్సంప్షన్ అండ్ ఆల్ దీస్ ఆర్ కట్ డౌన్. బికాస్ ఎందుకంటే ఇది నీకు డీహైడ్రేషన్ చేస్తుంది. సో డీహైడ్రేషన్ చేస్తే ఇంకా నువ్వు వీక్లోకి వెళ్ళిపోతావు. సో దిస్ ఆల్ థింగ్స్ విల్ హ్యాపెన్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే నువ్వు హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. సో వాటర్ రీప్లేస్మెంట్ నా తెలిసి ఏమీ చేయలేదమ్మా. వాటర్ రీప్లేస్మెంట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు థింక్ చేస్తూ ఉంటే నీ మైండ్ ఎవాపరేషన్, నీ బోర్డ్ ఆర్గాన్స్ అనే బాడీ అంతా వర్క్ చేస్తుంటుంది. సో నువ్వు వాటర్ ఇస్తూ ఉంటే దట్ లైక్ యువర్ మూడ్ ఆల్వేజ్ ఇన్ కాన్షియస్కి వస్తూ ఉంటుంది. యుల్ ఫీల్ సో గుడ్. సో స్టే హైడ్రేటెడ్. మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తినాలి. ఆ మెగ్నీషియం లైక్ వస్తే కనుక నువ్వు అగైన్ నేను చెప్పినట్టు పాలకూర ఉంది, రైజిన్స్, కిస్మిస్, ఓకే, అండ్ ఆప్రికాట్, కివి, గ్వావా అండ్ బనానా, ఇందాక నేను చెప్పినట్టు బెండకాయ, ఓక్రా అండ్ ఇలాంటి ఫుడ్స్, స్వీట్ పొటాటో, దిస్ యూ యాడ్ ఇన్ మోర్ యువర్ డైట్. ఓకే. అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ అంటే డిప్రెషన్ రాగానే 90% ఎక్కువ తింటారు. డిప్రెసివ్ ఈటింగ్ అనేది అది ఎంత బాగా చెప్తారో. మనం ఒక సినిమాలో దిల్ దడకనే దొల్లరు చూస్తే కూడా ఆమెకు డిప్రెషన్ రాగానే ఇంత కేక్ తీసుకొని తినేస్తుంది. సో ఏదో మూవీలో. సో అలా ఏంటంటే అది ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కువ తినేసేది డిప్రెషన్ అంటున్నాము. నో, డోంట్ యూజ్ దట్ వర్డ్. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ డిప్రెస్డ్. నథింగ్ మేక్స్ యూ డిప్రెస్డ్ అంటిల్ అన్లెస్ నువ్వు ఛాన్స్ ఇస్తే తప్పించి ఎవ్వరు మనల్ని అటాక్ చేయరు. మనమే ఎమోషనల్గా ఒకరితో బాండ్ అయ్యామనుకో, వాళ్ళు మోసం చేస్తే హర్ట్ అవుతావు. నీదే యాక్షన్ ఉంది, అక్కడ నుంచి రియాక్షన్ వస్తుంది. దెన్ యూ విల్ డిసప్పాయింటెడ్. సో నువ్వే బాధ్యత. సో 90% లివ్ ఇన్ ద కాన్షియస్. అటాక్స్ ఎన్ని విధాలు ఎక్కడి నుంచి వస్తుంది నీకు స్ట్రెస్ ఇవ్వడానికి, బీ రెడీ. దానికి వెపన్ ఏంటంటే నువ్వు డైట్ ప్లాన్, హెల్తీ లైఫ్ స్టైల్లో పడిపో. వచ్చిన తర్వాత తినడం అనేది మళ్ళీ మూర్ఖత్వం. Always prevention is better than cure. Yes. Right? Ante. So I always say those who are not really, I'm happy for everybody. వాళ్ళు ఎవరెవరైతే స్ట్రెస్లో లేరో వాళ్ళు ఇంకా ఇది యాడ్ చేసుకోండి. ఇమ్యూనిటీ, అసలు స్ట్రెస్ బారిన పడకుండా. ఎస్పెషల్లీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తినాలి వీళ్ళు. అంటే ఏంటి అని అంటే ఫిష్ ఇష్టం లేని వాళ్ళు చియా సీడ్స్, అవకాడో. ఎందుకు అంటే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, సాల్మన్ ఫిష్ ఇస్ వెరీ గుడ్. ఒకవేళ ఈ నాన్ వెజ్ తినని వాళ్ళు ఏమైనా ఉంటే ఫిష్ ఆయిల్స్ కూడా దొరుకుతుంది. బట్ ఐ ఆల్వేస్ ఫీల్ దిస్ అవకాడో కానీ, నట్స్ కానీ, హెల్తీ ఫ్యాట్స్ కానీ, తర్వాత చియా సీడ్స్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తే ఏంటంటే బ్రెయిన్ ఫంక్షన్ యాక్టివేట్ అవుతుంది. ఓకే. సో బ్రెయిన్ ఫంక్షన్ యాక్టివేట్ అయ్యి ఆ బ్రెయిన్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో నీకు బోల్డ్ అన్న ఆలోచనలు వస్తాయి, నీ స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలో. సో నువ్వు ఇలా అవాయిడ్ చేయాల్సినవి ఏంటి? కంపల్సరీ బయట ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్. యాడ్ చేయాల్సినవి ఏంటి? హర్బ్స్. ఇంకా అశ్వగంధ ఒకటి, అడాప్టివ్ హర్బ్స్ అంటారు. ఆ అడాప్టివ్ హర్బ్స్ ఒకటి, అశ్వగంధ ఇలాంటివి యాడ్ చేయాలి. అండ్ సీవీడ్ అని కూడా దొరుకుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ఫిష్ తినలేదో వాళ్ళకి మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ యాడ్ చేయాలా. దాని తర్వాత వాటర్ కంటెంట్ ఉన్నాయి యాడ్ చేయాలా. సో ఇట్లా ఇందాక మనం అన్నీ చెప్పుకున్నాయి. టేక్ ఎ బుక్ అండ్ రైట్. గ్రోసరీ లిస్ట్లో పెట్టుకోండి, మీ థింగ్స్ టు డూ లిస్ట్లో పెట్టుకోండి. గెట్ ఆల్ దిస్. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ డిప్రెస్డ్ ఆర్ స్ట్రెస్డ్, అది ఆ స్ట్రెస్ని వదిలేస్తే లీడ్స్ టు యాంగ్జైటీని వదిలేస్తే ప్యానిక్ అటాక్స్. ఇట్ లీడ్స్ టు ద డిఫరెంట్ థింగ్స్.
అసలు స్ట్రెస్ బారిన పడొద్దనే నేను అందరికీ నా హెచ్చరిక. ఖచ్చితంగా పడడానికి అన్ని స్కోప్స్ ఓపెన్ ఉన్నాయి. పడకుండా ఉండడానికి మీ స్కోప్ మీరు ఎత్తుక్కొని చక్కగా స్ట్రెస్ నుంచి బయటికి వస్తే అసలు స్ట్రెస్ పెట్టుకోకండి. లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. ఇట్స్ నాట్ దట్ సింపుల్ ఐ నో, బట్ ఎట్ ద సేమ్ టైం మనం అనుకుంటే సింపులే అండి. Yes. నీ ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ఫైట్ చేస్తూనే ఉండాలి దేనికోసము. సో బీ రెడీ టు ఫైట్ విత్ ఏ గుడ్ బాడీ అండ్ గుడ్ మైండ్. అండ్ ఇంత ఫుడ్స్ అన్నీ ఎంత ఇంపార్టెంట్ చెప్పానో, ఆ లాస్ట్ ఒక చిన్న యాడ్ ఆన్ ఏంటి అంటే దాంట్లో తడక పోపు ఏంటంటే కంపల్సరీ ఎక్సర్సైజ్ యాడ్ చేయాల్సిందే. ఎస్, దాని తర్వాత గో టు ద మెడిటేషన్ ఆర్ కామింగ్ యువర్ మైండ్. బికాజ్ నువ్వు కూర్చుంటే కామ్ అవ్వదు మైండ్, స్ట్రెస్ ఉంది, నీ ఆలోచనలు నిన్ను చుట్టుముట్టి వెంటాడి చంపేస్తుంటుంది అండ్ యూ విల్ ఫీల్ సో లో. మెడిటేషన్ ఈజ్ వెరీ హార్డ్ ఇఫ్ యు ఆర్ వెరీ లో. దిస్ ఈజ్ అ ప్రాక్టికల్లీ అందరికి అర్థం కాదు. జనరల్గా మెడిటేషన్కి వెళ్ళు అంటారు, ఇట్స్ అ వెరీ హార్డ్. దానికంటే ముందు హార్డ్ హీటింగ్ వర్కౌట్స్లో నువ్వు జిమ్ కానీ లేకపోతే యోగా ఐ ఆల్వేస్ ప్రిఫర్. దట్ ఈస్ అమేజింగ్. నీకు స్ట్రెస్ రిలీఫ్. ఇమ్మీడియట్గా వర్కౌట్లో యోగా జాయిన్ అవ్వండి, లేకపోతే ఏదైనా సరే రన్నింగ్, ఎనీథింగ్, బట్ ఎక్సర్సైజ్ రియలీ హెల్ప్స్ టు కమ్ అవుట్ స్ట్రాంగర్. డిఫరెంట్ పర్సనాలిటీని నిన్ను నీకు ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో ఎక్సర్సైజ్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. నీకు చూడు, చిన్న పట్టుకుంటే ఎక్సర్సైజ్ పట్టుకున్నావు అనుకో, ఫుడ్లోకి వెళ్తావు ఆటోమేటిక్గా. సో ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ద ప్లేస్, ఇంటర్లింక్డ్. సో తప్పుడు నీకు మెడిటేషన్ చేసామంటే చక్కటి సొల్యూషన్స్ దొరుకుతాయి. సో కాబట్టి స్ట్రెస్కి ఎట్టి పరిస్థితుల్లో నీ ఆహారం, నీ ఆలోచన విధానం కంపల్సరీ మారాలంటే ఎక్సర్సైజ్ తీసుకున్నాం, మెడిటేషన్ చేస్తే దేర్ కెన్ కమ్ అవుట్ ఎనీ హెల్ప్, ఎనీథింగ్. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో, ఓన్లీ రైట్ యువర్ లిస్ట్. ఏం చెయ్యాలా నువ్వే ఒక స్ట్రాంగ్గా బయటికి వచ్చేసి అండ్ డీల్ విత్ ఆల్ యువర్ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్. ఎస్, లైఫ్ చాలా సింపుల్ అని చెప్తూనే మీరు కూడా చాలా సింపుల్గా మాకు కావాల్సిన యోగా కావచ్చు అండ్ అలాగే హెల్దీ డైట్, ఎస్పెషలీ ఫర్ స్ట్రెస్. ఇప్పుడు మీరు చెప్పే డైట్ నిజంగా చాలా వరకు అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది. బికాస్ చాలా వరకు ఈ స్ట్రెస్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. చిన్నపిల్లలే కావచ్చు, పెద్దోళ్ళే కావచ్చు, టీనేజే కావచ్చు, వర్క్లో కావచ్చు, రకరకాలుగా. అయితే సిరి, ఇక్కడ ఒక చిన్న పాజ్ ఏంటంటే, ఇప్పుడు స్ట్రెస్ ఉంది అంటున్నారు, అది మనం ఏం చేయలేము, నువ్వే డీల్ చేయాలా. కానీ నీకు శక్తి మాత్రం కంపల్సరీ నేను చెప్పిన టిప్స్తో మాత్రం వస్తుంది. దట్ ఐ కెన్ ప్రామిస్, ఐ కెన్ అష్యూర్, ఐ కెన్ గ్యారంటీ. ఎస్, మీకు స్ట్రెస్ ఉంటే ఈ వీడియో చూడండి, తప్పకుండా మీ స్ట్రెస్ని మీరే రిలీఫ్ చేసుకుంటారు ఈ చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.